Okay, welcome to my class. Dear students, in the previous class, we have defined the Laplace transformation. We have seen the some of the properties and also some problems related to that. Today we will discuss some important theorems. First shifting theorem, second shifting theorem, change of scale property, all those things will initial value theorem, final value theorem, all these theorems we will discuss. Okay, so firstly I will concentrate on the first translation theorem or first shifting theorem అన్నది మనం చూద్దాం. షిఫ్టింగ్ అంటే ఏంట ఫార్వర్డ్ షిఫ్టింగ్ లేదా బ్యాక్వర్డ్ షిఫ్టింగ్. సిమిలర్లీ ట్రాన్స్లేషన్ అన్న కూడా అదే మీనింగ్. మీరు ఫిజిక్స్ లో కూడా నేర్చుకోండి. ట్రాన్స్లేషన్ అంటే ఏంటి, ట్రాన్స్లేటరీ మోషన్, రొటేటరీ మోషన్ తెలుసు కదా. ట్రాన్స్లేషన్ అంటే ముందుకి వెనక్కి మూవ్ అవడం, ఓకే, లేదా పైకి కిందకి ఏదైనా కానీ ట్రాన్స్లేట్, గోయింగ్ ఫార్వర్డ్ ఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్. సో షిఫ్టింగ్ అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ అన్నది షిఫ్ట్ అవుతుంది లేదా ట్రాన్స్లేట్ అవుతుంది, దానికి సంబంధించి అయి ఉంటుంది అంతేనా. ఈ థీరం ఆ పేరు అలా పెట్టారు అంటే ఏంటి అసలు అంటే ఏంటంటే ఇక్కడ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి రిలేటెడ్ గా ఆ థీరం ఏంటంటే, సపోజ్ మనకి ఎఫ్ ఆఫ్ టీ అనే ఒక ఫంక్షన్ ఇచ్చారు, దాని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎఫ్ ఆఫ్ టీ, అంతేగాని పీ నో ఎస్ ఏదో ఒకటి వేరియబుల్ పారామీటర్ ఏదైనా కావచ్చు పీ. దెన్ Laplace transformation of e power at multiplied by f of t. A is some number. Laplace transformation of a function ki multiplication ఏమొస్తుంది ఇక్కడ e power at. So this entire function యొక్క Laplace transformation ఏమొస్తుందయా అంటే f of p minus a అని వస్తుంది, అంతేనా. సో ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ఎట్లా ప్రూవ్ చేస్తాం చెప్పండి. సింపుల్, మన డెఫినేషన్ ద్వారా వెళ్ళండి. సో we know Laplace transformation of the function f of t will be is equal to ఎట్లా రాస్తామమ్మా, 0 to infinity e power minus pt f of t into pt. ఇప్పుడు మనకి ఏముంది e power at into we want Laplace transformation of e power at into f of t. So 0 to infinity e power minus pt f of t place లో e power at into f of t dt, అంతేనా. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏముందమ్మా pt ఉంది, ఇక్కడ ఏముంది et. దీన్ని ఎలా రాయొచ్చు మనం, సో 0 to infinity e power minus p minus a into t f of t into dt, అంతే కదా. ఇంకేముంది, మనం ఏం రాస్తాం, ఇక్కడ ఏముంటే అదే రాస్తాం. వాట్ ఎవర్ ఈస్ హియర్ దట్ విల్ బి ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ p ఉంది అనుకోండి, this will be, ఇక్కడ ఏం రాస్తాం మనం, Laplace transformation f of t will become f of p అని రాస్తాం, అంతేనా. సో ఇక్కడ ఏముంటే అదే ఎగ్జాక్ట్లీ ఇక్కడ వస్తుంది. మరి ఇక్కడ ఏముంది, p మైనస్ ఏ ఉంది. సో p మైనస్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఇది డెఫినెట్ గా దిస్ విల్ బికమ్ f of p మైనస్ ఏ, అంతేనా. సింప్లీ ప్రూవ్డ్. సో Laplace transformation of e power at multiplied by f of t ఏమైందా, f of p మైనస్ ఏ ఉంది, అంతేనా. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, మనం ఎలా సాల్వ్ చేస్తాం, మనం సపోజ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫంక్షన్ ఇచ్చేసారు f of p, దెన్ నాకు ఇది కావాలి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e power at into f of t కావాలి. ఏం చేస్తాం మనం, f of p లోనే చేంజ్ చేస్తాం. ఏం చేంజ్ చేస్తాం, చేంజ్ p టు p మైనస్ a, అంతేనా. p ఏం చేస్తాం, p to p minus a. సో p ని p to p minus చేస్తే ఏమొస్తుంది నాకు, f of p minus a వస్తుంది, అంతే. This is what a simple theorem and easy to prove also. We will see 1-2 examples to support this theorem. I hope it is clear. ఇప్పుడు ఇంకొకటి, సపోజ్ ఇక్కడ మనం దేని ప్రూవ్ చేసాం, f of t is equal to f of p అని చెప్పినాం కదా. దెన్ e power at మల్టిపుల్ అయితే f of p మైనస్ ఏ. అట్లా కాకుండా నాకు ఇక్కడ మైనస్ ఉంటే, ఏ ప్లేస్ లో మైనస్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయొచ్చు మనం, సో ఏ ప్లేస్ లో మైనస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ మైనస్ 80 దాని అప్పుడు ఇక్కడ ఏం పెడతాం, ప్లస్ ఏమొస్తుందమ్మా ఇక్కడ ప్లస్, అంతేనా. సో అంత లెక్క మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. f of t e power minus t, దాని e power మైనస్ కావాలి, ఇక్కడ మైనస్, మొత్తం మైనస్ కామన్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ వస్తుంది, అప్పుడు ఏమొస్తుంది నాకు ప్లస్. అంటే
f of t, then e power minus at కావాలంటే చేంజ్ p ఫ్రమ్ p ప్లస్ a, నాకు ఏమొస్తుంది ఇక్కడ p ప్లస్ a, అంతేనా? సో అంతే, at అంటే మైనస్ 80 కూడా వస్తుంది. అర్థమైందా? సో చాలా ప్లేసెస్లో మనకు ఉపయోగపడుతుంది, బీ కేర్ఫుల్. మీరు నాలాగా చేంజ్ చేయకండి, మీరు సపరేట్గా రాసుకోండి. స్టూడెంట్స్ ఒక సమ్ చూద్దాం. బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ట్రాన్స్లేషన్ థీరం ఆర్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం బేస్ చేసుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏమన్నాడు ఇక్కడ, ఫైండ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ hAt sin bt అది అడిగాడు. ఓకేనా? దీన్ని వెరీ సింపుల్ గా మనం సాల్వ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం యూజ్ చేసి మనం యూజ్ చేయాలి. ఇక్కడ నాకు f of t నేమ్ తీసుకుంటానంటే f of t will be is equal to sin of bt తీసుకుంటే నాకు, సో ఇలా తీసుకున్న తర్వాత మనకు దీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ తెలియాలి. వాట్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin of bt? we know that it is b divided by p square plus some a square. a square ప్లస్ లో b ఉంది కాబట్టి b square, p square plus b square. ఓకే, ఇక్కడ దాకా క్లియర్. ఇప్పుడు మరి దీన్ని ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలి అంటే ఈ పవర్ లెక్ మార్చుకోవాలి. మనకు తెలుసు హైపర్బోలిక్ ఫంక్షన్ ఎలా రాయొచ్చు మనం, దిస్ కెన్ బి రిటన్ యాజ్, దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఎక్స్పోనెన్షియల్ cos hAt is equal to e power at plus e power minus at by 2 రాయొచ్చు. అంతేనా? రాసిన తర్వాత ఇప్పుడు చూద్దాం, ఇంకా లీనియారిటీ ప్రాపర్టీ కూడా అప్లై చేసి చూద్దాం. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos hAt into sin bt will be is equal to, సో దీని ప్లేస్ ఇది రాద్దాం, రాస్తే 1/2 బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, నాకు రెండు ఫంక్షన్లు వస్తాయి. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e పవర్ at into sin bt ఒకటి వస్తుంది, ప్లస్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e పవర్ మైనస్ at into sin bt. అంతేనా? ఇట్లా రెండు వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ ఉంది కాబట్టి చేంజ్, ఇక్కడ ఇది దీనికి ఎట్లా ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, చేంజ్ p టు p మైనస్ b, సారీ p మైనస్ a. సో ఇక్కడ ఏం చేస్తాం, p ప్లేస్ లో ఇక్కడ మళ్ళీ సేమ్ చేంజ్ p టు p ప్లస్ a. అంతేనా? చేంజ్ చేసి చూద్దాం. చేంజ్ చేస్తే ఏమొస్తుంది, నాకు ఈ హాఫ్ యాజ్ యూజువల్ గా ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ b అట్లే ఉండని, p ప్లస్ లో p మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, దెన్ ప్లస్ ఈ హాఫ్, సో 1/2 ఏమొస్తుంది, b డివైడెడ్ బై p ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంతే అయిపోయింది. ఇంకా మిగతా అంతా నువ్వు సింప్లిఫికేషన్ చేసుకో, డూ స్టెప్ బై స్టెప్ సింప్లిఫికేషన్. దాన్ని ఏమేమి ఎల్సిఎం తీసుకోండి, కామన్ తీసుకోండి, ఇంకేమైనా వేసుకోండి. అది సింప్లీ ఆల్జీబ్రా. సో ఇక్కడ ఐడియా రాదు. అర్థమైంది ఎట్లా చేయాలి? ఓకే, డన్. ఓకే, గుడ్ స్టూడెంట్. బేస్డ్ ఆన్ దిస్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఆర్ ట్రాన్స్లేషన్ థియరం అని ఇంకొక సమ్ తీసుకున్నాం. ఏంటంటే అది ఫైండ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ e పవర్ t. అంతేనా? చూద్దాం ఎలా అప్లై చేయాలి అన్నది. ఇక్కడ మనకి f of t అనేది ఏమవుతుంది, సో క్లియర్లీ f of t will be is equal to t plus 3 హోల్ స్క్వేర్ అవుతుంది. మరి e పవర్ at ఏమవుతుంది, e పవర్ at అన్నది ఏమవుతుంది అంటే e పవర్ ఏం లేదంటే 1. సో ఇక్కడ a is equal to 1. ఇవి మనకు తెలిసింది. సో ఇప్పుడు మనకు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ దీనికి తెలియాలి. దాన్ని తెలిస్తే మనం షిఫ్టింగ్ థియరం అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాలంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి కాబట్టి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t ప్లస్ 3 హోల్ స్క్వేర్. సేమ్ చేయొచ్చమ్మా, దీన్ని t ప్లస్ 3 హోల్ స్క్వేర్ ని ఎక్స్పాండ్ చేయండి. సో t స్క్వేర్ ప్లస్ ఏమొస్తుంది 2ab అంటే 660 ప్లస్ 9. చూద్దాం దీంట్లో ఏమొస్తుంది, t స్క్వేర్ అంటే మీకు ఈ ఫార్ములా తెలియాలి. వాట్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t పవర్ n? సో గామా ఆఫ్ n ప్లస్ 1 డివైడెడ్ బై p పవర్ n ప్లస్ 1. n ఇంటీజర్ అనుకో, డైరెక్ట్ గా పాజిటివ్ ఇంటీజర్ అనుకో, ఏం రాయొచ్చు, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p పవర్ n ప్లస్ 1. ఈ ఫార్ములా మనకు తెలిస్తే చాలు. ఇక్కడ ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఏమొస్తుంది, సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 డివైడెడ్ బై p
p పవర్ 2 ప్లస్ 1 అంటే t క్యూబ్ 6 ఇంటూ t సో t పవర్ 1 ఏం లేదంటే అంటే 6 డివైడెడ్ బై p పవర్ స్క్వేర్ ప్లస్ 9 డివైడెడ్ బై 0 అంటే 0 ఫ్యాక్టోరియల్ కదా 0 ఫ్యాక్టోరియల్ కాబట్టి 1 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి నాకు దిస్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t ప్లస్ 3 హోల్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు నాకు what we want now Laplace transformation of e power at into t plus 3 whole square. సో అప్పుడు ఏం చేయాలి నేను చేంజ్ ఇక్కడ చేంజ్ p to p minus a అంటే p minus 1 చేంజ్ చేద్దాం. దీంట్లో చేంజ్ చేస్తే ఏమొస్తుంది అదే ఆన్సర్ 2 డివైడెడ్ బై p minus 1 whole cube 6 డివైడెడ్ బై p minus 1 whole square 9 డివైడెడ్ బై p minus అంతేనా ఆన్సర్. ఇంకా మీ మిగతా అంతా ఎల్సిఎం తీసుకోండి ఏదైనా చేసుకుంటే వచ్చేది ఆన్సర్. ఓకే దట్ ఈస్ వెరీ సింపుల్ టు అప్లై. విల్ గో టు ద సెకండ్ షిఫ్టింగ్ థియరం. ఓకే ఫైన్. ఓకే స్టూడెంట్ మనము సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం ఆర్ సెకండ్ షిఫ్టింగ్ థియరం నేర్చుకునే దానికన్నా ముందు యూనిట్ స్టెప్ ఫంక్షన్ డిఫైన్ చేసుకుందాం. దీన్నే హెవీ సైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటారు. ఈ స్టెప్ ఫంక్షన్ అంటే స్టెప్ మనము మెట్లు ఎక్కుతాం కదా ఎలా ఉంటుంది మెట్లు అలా ఉంటుంది ఈ ఫంక్షన్. సో దాన్ని ఎలా డిఫైన్ చేసుకుంటారో ఫస్ట్ నేను చెప్తాను. ఆ తర్వాత మనం లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ సెకండ్ థియరంలోకి వెళ్దాం. ఓకేనా. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే లెట్స్ సే మనము స్టెప్ ఎక్కినట్లు డిఫైన్ చేస్తాం. ఇట్లా సపోజ్ మనకు లెట్స్ ఐఎమ్ టేకింగ్ x axis and y axis will be like this is x axis and this is y axis. Let's say I'll taking some number will be here some a అని తీసుకున్నాం. సో ఈ ఫంక్షన్ ఏంటంటే ఆఫ్టర్ a it has a value, let's say that is unit value. So before that nothing, it is 0 before that it is nothing. Okay na. సో ఈ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర సే నేను t అనుకుంటుంది t యాక్సిస్ అనుకుందాం x పైన t తీసుకుందాం అలాంగ్ x యాక్సిస్ విల్ టేక్ t వాల్యూస్. లెట్స్ సే దిస్ ఇస్ ద t ఈక్వల్ టు a. సో దిస్ ఇస్ ద రీజన్ ఆఫ్ t లెస్ దాన్ a అండ్ దిస్ ఇస్ ద రీజన్ ఆఫ్ t గ్రేటర్ దాన్ a. ఇక్కడ ఈ ఫంక్షన్ యొక్క వాల్యూ ఎంతంటే 1, ఇక్కడ ఈ ఫంక్షన్ యొక్క వాల్యూ ఎంతంటే 0. సో స్టెప్ లాగా ఉంది కదా, దానికి దీన్ని యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటారు. సో హెవీ సైడ్ ఫంక్షన్ అన్న యూనిట్ స్టెప్ ఫంక్షన్ అన్న రెండు ఒకటే. దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు? సో h t మైనస్ a ఆర్ u t మైనస్ a అని సింబల్ తో చూపించవచ్చు. ఇట్ విల్ బి ఈక్వల్ టు దీని వాల్యూస్ 0 ఎప్పుడయా t లెస్ దాన్ a. సో 0 లెస్ దాన్ t లెస్ దాన్ a. 1 ఎప్పుడయా t గ్రేటర్ దాన్ a. అటువైపు ఉన్నప్పుడు ఏమవుతుంది మనకు అంతేనా. సో ఇక్కడ మీరు t లెస్ దాన్ a అని రాసినా సరిపోతుంది. అంటే యూ జస్ట్ సింప్లీ రైట్ t లెస్ దాన్ a. అంటే గ్రాఫికల్ నేను ఇట్లా చూపించాను కానీ ఇట్ కెన్ గో దిస్ సైడ్ ఆల్సో. సో t లెస్ దాన్ a అయినప్పుడైతే 0, t గ్రేటర్ దాన్ a అయినప్పుడైతే 1 అని రాసినా సరిపోతుంది. సో h అన్న చూపించండి లేదా u అన్న చూపించండి, సింబల్ ఎనీథింగ్ విల్ బి ఓకే. సపోజ్ a 0 తీసుకున్నాం అనుకో, సపోజ్ నేను a ని 0 అని తీసుకుంటా, అప్పుడు ఏమవుతుంది నాకు h ఆఫ్ t will be is equal to e of t is equal to 0 for t less than 0, 1 for t greater than 0. అంతేనా. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద హెవీ సైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. మరి దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనం కనుక్కోవచ్చు. వాట్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్ స్టెప్ ఫంక్షన్? లెట్స్ సీ హౌ టు డిటర్మైన్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. Let's see how to determine the Laplace transformation. So Laplace transformation of this Heaviside unit step function. So Laplace transformation of this step function h into t minus a. Where write limits 0 to infinity e power minus pt. Then our write f of t h into t minus a dt. And that's it. That's it. ఇప్పుడు మనకు లిమిట్స్ ని బ్రేక్ చేసుకుందాం. ఎట్లా బ్రేక్ చేసుకుందాం? లిమిట్స్ ని 0 టు a ఒకటి e పవర్ మైనస్ pt ఇంటూ h ఆఫ్ t మైనస్ a dt ప్లస్ a టు ఇన్ఫినిటీ ఒకటి e పవర్ మైనస్ pt h ఆఫ్ t మైనస్ a ఇంటూ dt.
ఇలా నేను బ్రేక్ చేసుకున్నాను. ఓకేనా? మరి 0 to a అంటే ఏ కన్నా ముందు ఇది ఏమవ్వాలి? లెస్ దాన్ ఏ 0 అవ్వాలి. ఆఫ్టర్ ఏ ఏమవ్వాలి? 1 అవ్వాలి. అంటే ఇక్కడ 0 ఇక్కడ 1 పెట్టండి. పెట్టిన తర్వాత ఏమవుతుంది? అంతా 0 ప్లస్ ఇప్పుడు ఏం మిగిలింది ఇక్కడ? ఓన్లీ e పవర్ మైనస్ pt. దాని యొక్క ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది? e పవర్ మైనస్ pt బై మైనస్ p లిమిట్స్ ఫ్రమ్ a టు ఇన్ఫినిటీ. ఇప్పుడు మీరే సబ్స్టిట్యూట్ చేయండి. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి ఏమొస్తుంది? సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0, లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ a అంటే e పవర్ మైనస్ pa డివైడెడ్ బై p. అంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఏమొచ్చిందా మనకు? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హెవిసైడ్ ఫంక్షన్ ఆర్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఏమొచ్చింది మనకు? e పవర్ మైనస్ ap డివైడెడ్ బై p. అంతేనా? క్లియర్ అయిందా? దిస్ ఇస్ వాట్ హెవిసైడ్ ఫంక్షన్ and whose Laplace transformation and everything I have given. Okay, good students. So after knowing what is unit step function, let us move to the second translation theorem or second shifting theorem. It is somewhat linked with that unit function. ఎలా లింక్ అయిందో చూద్దాం. ఏం చెప్తుంది ఇక్కడ ఈ థియరం లో అంటే, సపోజ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫంక్షన్ f of t is f of p అది మనకు తెలిసిందే. అండ్ డిఫైన్ g of t స్టెప్ ఫంక్షన్ లాగా డిఫైన్ చేసుకుంటున్నాం. దిస్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. దిస్ ఇస్ ద స్టెప్ ఫంక్షన్. ఎప్పుడు? ఫర్ t గ్రేటర్ దాన్ a కి. 0 ఎప్పుడు? t లెస్ దాన్ a కి అని ఒక కొత్త ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటున్నాం. దెన్ ఆ కొత్త ఫంక్షన్ ఏదైతే డిఫైన్ చేసుకుంటున్నామో దాని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ g of t ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ ap ఇంటూ f of p అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? చాలా సింపుల్ గా ప్రూవ్ చేయొచ్చు. ఎలా చేద్దాం? సో వి స్టార్ట్ విత్, సో మనకు తెలుసు కదా లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, we know Laplace transformation of the function f of t is equal to ఏమొస్తుంది? 0 to infinity e power minus pt into f of t dt. ఇదేనా మనకు తెలిసింది ఈ ఫార్ములా. ఇప్పుడు మనకి f of t ప్లేస్ లో ఏం కావాలన్నా? g of t రావాలి. ఆ g of t ని పెట్టుకుందాం. now Laplace transformation of g of t నే కావాలి. Laplace transformation of g of t will be is equal to 0 to infinity e power minus pt into g of t dt. ఓకే ఫైన్. ఇప్పుడు చూస్తే కనుక మనకి g of t ఎలా ఉంది? ఏ దగ్గర బ్రేకింగ్ పాయింట్ లాగా ఉంది. బిఫోర్ దట్ ఫంక్షన్ బిహేవ్స్ వన్ వే, ఆఫ్టర్ దట్ ఫంక్షన్ బిహేవ్స్ అదర్ వే. కాబట్టి ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ కూడా బ్రేకప్ చేసుకోవాలి. సో విల్ బ్రేకప్ ద ఇంటిగ్రేషన్. సో 0 to a, okay, 0 to a e power minus pt into g of t dt plus a to infinity into e power minus p of t g of t into dt. ఓకేనా? ఏం చేసినానయ్యా నేను? సింపుల్ ఫంక్షన్ ని బ్రేకప్ చేసుకుని, ఎందుకంటే 0 నుంచి a కి ఒక వాల్యూ ఉంది, a నుంచి t కి ఇంకొక వాల్యూ ఉంది. ఇప్పుడు మనకు క్లియర్ గా చూడండి, t లెస్ దాన్ a నా? సో t లెస్ దాన్ a కాబట్టి ఇక్కడ ఇది ఏం కావాలి? 0. t లెస్ దాన్ ఏమైనామా? 0. మరి t గ్రేటర్ దాన్ a ఇదేమైతే t గ్రేటర్ దాన్ a దగ్గర f of t minus a. అర్థమైందా? సో జస్ట్ నౌ ప్రొసీడ్ అవుతా. జస్ట్ ఐఎమ్ ఎరేజింగ్ ద అబవ్ పార్ట్. సో ఐఎమ్ ఎరేజింగ్ దిస్ థింగ్. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ప్రొసీడ్. So then what will happen to the next step? So then we proceed అయితే ఇదంతా 0 అయింది. So that will be entire thing is 0. Then plus a to infinity, then plus a to infinity e power minus pt f of t minus a into dt. అంతే కదా? ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? వెరీ ఓకే. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం మనం అంటే, ఇప్పుడు ఏం చేస్తామంటే పుట్ సమ్ t మైనస్ e ఈజ్ ఈక్వల్ టు ఏదో సమ్ x పెట్టండి మన ఇష్టం. సో t మైనస్ e ఈజ్ ఈక్వల్ టు ఏం పెడదాం? x అని పెడదాం. అప్పుడు నాకేమొస్తుంది? dt ఈజ్ ఈక్వల్ టు dx
అంతేనా. లిమిట్స్ చూద్దాం. లిమిట్స్ చూస్తే t ఈక్వల్ టు ఏ పెడదాం. t ఈక్వల్ టు ఏ పెడితే t a మైనస్ ఏ 0 అవుతుంది, x 0. t ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెడితే x అనేది కూడా ఇన్ఫినిటీ. సో ఆ లిమిట్స్ పెట్టిన తర్వాత అది ఎలా మారిపోతుంది. ఆఫ్టర్ చేంజింగ్ దట్ లిమిట్స్ ఇట్ విల్ బికమ్ x అనేది 0 నుంచి ఇన్ఫినిటీ దాకా వెళ్తుంది. e పవర్ మైనస్ p ఇంటూ నేను t లో నుంచి x కి మార్చాలి. అప్పుడు ఏమొస్తుంది a ప్లస్ ఎక్స్. సో x ప్లస్ ఏ f ఆఫ్ t మైనస్ ఏ, t మైనస్ ప్లస్ లో x, dx ప్లస్ లో dt ప్లస్ లో dx. ఇప్పుడు ఇంకొద్దిగా మాట్లాడండి. e పవర్ మైనస్ px, e పవర్ మైనస్ pa. సో p కాన్స్టెంట్, a కాన్స్టెంట్ కాబట్టి అది బయటకు వచ్చేస్తుంది. సో ఇట్ విల్ కమ్ అవుట్. సో వన్స్ ఇట్ కమ్స్ అవుట్, then what is the remaining thing will be? It comes out. So 0 to infinity e power minus px, e power minus pa, f of x into dx. Let us see this entire quantity comes out. E power minus pa, 0 to infinity e power minus px, f of x into dx. అంటే ఇదేంటిది? What is this one will be? Laplace transformation of the function f of x అని. అది x ఉండని ఏదైనా ఉండని మనకు కావాలనుకుంటే డమ్మీ వేరియబుల్ కదా, x will be the dummy variable. So x is dummy variable. So dummy index లాగా, dummy index or dummy variable. You can replace x with t. అప్పుడు ఏమవుతుంది? ఇది లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t అవుతుందా? It is simply e power minus pa into Laplace transformation of f of t. మరి Laplace transformation of f of t అంటే ఏంటి? f of p. అంటే దీన్ని ఏం రాస్తాం మనం ఇప్పుడు? I'll write here. So this will be is equal to e power minus pa into f of t. ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది? సెకండ్ షిఫ్టింగ్ థియరం అదేనా? ఏం రావాలి ఫైనల్ గా? e power minus pa multiplied by Laplace transformation of f of t అంటే f of t. అర్థమైందా? ఓకే గైస్, మనం చూసాం కదా సెకండ్ షిఫ్టింగ్ థియరం. దీనికి అనదర్ ఫార్మ్ కూడా ఉంది. ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ లైక్ దిస్ ఆల్సో. So if Laplace transformation of f of t is f of p, then Laplace transformation of f of t minus a multiplied with the unit step function heavy side function will be equal to e power minus a into f of t. సేమ్ ఒకటే. ఇందాక ఏంటంటే అది బ్రేక్ చేసి రాసాం, ఇక్కడ బ్రేక్ చేయకుండా రాస్తున్నాం అంతే. ఇప్పుడు ఇది కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. చూడండి ఎలా ప్రూవ్ చేస్తామో. సో మనం డైరెక్ట్ గా ఏం కావాలి? ఇదే తీసుకుందాం, Laplace transformation of this one. So Laplace transformation of f of t minus a into h of t minus a కదా. లిమిట్స్ ఏమొస్తాయమ్మా? 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ ఈ ఫంక్షన్ మొత్తం ఇక్కడ రాయాలా. సో f ఆఫ్ t మైనస్ a ఇంటూ h ఆఫ్ t మైనస్ a ఇంటూ dt అనేది మనం రాద్దాం అక్కడ, అంతే కదా. ఇప్పుడు ఏం చేద్దాం? లెట్ us కన్వర్ట్ ఇంటూ. సో నేనేం చేస్తానంటే t మైనస్ a ఈజ్ ఈక్వల్ టు సమ్ x అని పెట్టుకుంటా. అప్పుడు dt ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? dx అని వస్తుంది. నౌ గో ఫర్ ద లిమిట్స్. ఇక్కడ దాకా బాగుంది. గో ఫర్ ద లిమిట్స్. లిమిట్స్ అనేది చూద్దాం. When t is equal to 0, then x is equal to minus a. When t is equal to infinity, then x is equal to infinity. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది మనకు? when I substitute here 0 ఉంటే మైనస్ a రావాలి. మైనస్ a నుంచి ఇన్ఫినిటీ. సో ది లోయర్ లిమిట్ విల్ బి మైనస్ a టు ఇన్ఫినిటీ. సో e పవర్ మైనస్ pt, t ప్లస్ లో ఏం పెట్టుకోవాలి నేను? x ప్లస్ a. సో p ఇంటూ x ప్లస్ a. సో f ఆఫ్ x h of x into dx. అంతేనా? యాజ్ యూజువల్ గా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే e పవర్ మైనస్ pa అనేది బయటకు వచ్చేస్తుంది. e పవర్ మైనస్ px మాత్రమే ఉంటుంది. సో దట్ ఐ విల్ పుల్ అవుట్. e పవర్ మైనస్ pa బయటకు వచ్చేసింది. లిమిట్స్ కూడా నేను చేంజ్ చేస్తా. మైనస్ a నుంచి 0 ఒకటి, 0 మళ్ళీ తర్వాత 0 నుంచి ఇన్ఫినిటీ దగ్గరికి పోతుంది. అప్పుడు ఏమొస్తుంది? ఇంకా మిగిలింది ఏంటి? ఇక్కడ e పవర్ మైనస్ px మిగిలింది, f ఆఫ్ x మిగిలింది, h ఆఫ్ x of course dx ప్లస్ నెక్స్ట్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పెడతా? 0 టు ఇన్ఫినిటీ ఇక్కడ రాస్తా. I'll write here. So 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ px
f of x h of x dx. అంతేనా? ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఇది t లెస్ దాన్ 0, సో అంటే x లెస్ దాన్ 0, x లెస్ దాన్ 0లో ఇదేమవుతుంది 0 అయిపోతుంది. అంతే కదా, స్టెప్ ఫంక్షన్ కదా, 0కి ఇటువైపు ఏముండదు, 0కి అటువైపు మాత్రమే ఉంటుంది. సో 0కి అటువైపు దాని వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ 0 to infinity కాబట్టి 1. సో when x lies greater than 0 it is 1, when x less than 0 it will be 0. ఓకేనా? సో ఇప్పుడు ఇవి పెడతాం, ఇవి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏమొస్తుందో చూద్దాం. సో ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది, this entire thing will become 0. So now what is left here, then what is left here, it will be e power minus pa into, సో ఇక్కడ మిగిలింది 0 to infinity e power minus px into f of x dx. ఇప్పుడు మీరే చెప్పండి, ఇదేమవుతుంది లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of x అవుతుందా? సో అదే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of x అనేది ఏంటి, డమ్మీ వేరియబుల్ కదా అక్కడ x అనేది, యూ కెన్ పుట్ t ఆల్సో, అంతేనా? సో దిస్ ఇస్ యాక్చువల్లీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of x, x అంటే x, అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ ఇక్కడ f of t. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ f of t, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్ ఎంటైర్ థింగ్. సో మనం ఇప్పుడు దాని ఎంటైర్ థింగ్ ఏమవుతుంది, ఇది లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద f of t. అంతేనా? థీరం ప్రూవ్ అయిపోయినా? సో ఎలా ఇచ్చినా సరే జస్ట్ హీ ఈస్ చేంజింగ్ ద మేనర్ we are writing that Heaviside function. Okay, fine, I think it is clear. Okay, good students, we are taking the examples for second shifting theorem or second translation theorem. In that process, the first problem will be find the Laplace transformation of the function g of t, where g of t is defined as cos of t minus pi by 3 per t greater than pi by 3, 0 per t less than pi by 3. Okay, so this is what exactly the second translation theorem. Direct మనం అప్లై చేసుకోవచ్చు. లాప్లేస్ ఇప్పుడు మనకి f of t అంటే ఏంటో తెలియాలి ఇక్కడ. What is f of t here? So clearly, so f of t will be is equal to cos t, అంతేనా? So then what is a, and so a will be is equal to pi by 3 and t minus. So then what is Laplace transformation of f of t? Laplace transformation of f of t, it is p divided by p square plus 1 square, that is 1. అంతే కదా? దెన్ మరి అకార్డింగ్ టు సెకండ్ షిఫ్టింగ్ థీరం, సెకండ్ షిఫ్టింగ్ థీరం ప్రకారం లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ g of t is equal to ఏం కావాలా, e power minus ap multiplied by Laplace transformation of f of t, that is f of t. This is what f of t. So a అంటే ఆల్రెడీ తెలుసు, అంటే e power minus a pi by 3, అంటే a అంటేనే pi by 3, సారీ p, this is p, a అంటేనే pi by 3, p pi by 3 into f of p అంటే ఇది, సో p divided by p square plus 1, అంతేనా? చాలా సింపుల్. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. Okay guys, for the second shifting theorem we are taking another example. So that example will be find the Laplace transformation of the function g of t, where g of t is defined as e power minus 3 into u to t minus 2. Another form of థీరం చెప్పాం కదా, సెకండ్ ఫామ్ లో ఉంది. మరి ఎగ్జాక్ట్లీగా ఉందా, అది డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉందా? లేదు. ఇది హెవీసైడ్ ఫంక్షన్, యూ అంటే యూనిట్ ఫంక్షన్, హెవీసైడ్ ఫంక్షన్. దాన్ని కొద్దిగా మార్పు చేస్తే వస్తుంది. ఎలా చెప్పండి, ఎట్లా మార్పు చేస్తే వస్తుంది? అది కొద్దిగా లిటిల్ బిట్ చేంజ్ చేయండి దీన్ని. ఎలా ఉండాలి, f of t minus a into u of t minus a కి రావాలి, అంటే t minus t ఇక్కడ కూడా రావాలి. ఇప్పుడు ఇటు రాదునా నేను, ఎలా, e power minus 3 into t minus 2 into u of t minus 2. ఇప్పుడు ఎక్స్ట్రా ఏం పెట్టాం మనం, ఇక్కడ e power 6 ఎక్స్ట్రా పెట్టాం, ఇంకోటి e power minus 6 ఎక్స్ట్రా ఇక్కడ పెట్టండి, సరిపోతుంది అప్పుడు, అంతేనా? సో ఇప్పుడు చూడండి, f of t minus a ఫామ్ ఇక్కడ ఉంది, u of t minus a ఫామ్ ఉంది. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు క్లియర్లీ, a అన్నది 2, f of t అన్నది ఏంటా, e power minus 3t. సో దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t will be is equal to ఏమొస్తుంది, e power at అంటే 1 by p plus a, అంతే కదా,
1 by p minus a actually, but a itself is that 1 by p minus a minus a, that is 1 by p plus 3. Then so second shifting theorem em cheptundi? Second shifting theorem, so Laplace transformation of e power minus 3 into t minus 2, so u into t minus e power minus 6 will be equal to e power minus 6 ని బయట తీసుకొచ్చేయండి. e power minus 6 ని బయట తీసుకొస్తే then Laplace transformation of e power minus 3 into t minus 2 u into t minus 2. ఇప్పుడు చెప్పండి ఏంటి ఆన్సర్ ఏంటి? e power minus ap into f of t. so e power minus 6 e power minus ap a అంటే 2, so minus 2p into f of p. మరి f of p అనేది కదా, దిస్ ఇస్ వాట్ f of p. సో f of p అంటే ఏంటి? 1 by p plus 3. అంతేనా కదా? కాబట్టి నువ్వు ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకొని రాసుకో. ఏం రాసుకోవచ్చు? ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కామన్ ది. ఈవెన్ 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, కామన్ ది. e power minus 2 into p plus 3, e power minus 2 into p plus 3 divided by p plus 3. అర్థమైంది ఎలా చేయాలో? జస్ట్ ఈ స్ట్రక్చర్ మనం రికగ్నైజ్ చేస్తే సరిపోతుంది అంతే. అక్కడ అంటే సెకండ్ షిఫ్టింగ్ థియరం ఫార్మ్ 1 లో ఉందా, ఫార్మ్ 2 లో ఉందా? ఓకే, దట్ okay guys, next theorem we will discuss. The name of the theorem will be change of scale property. So scaling చేయడం అంటే జస్ట్ లైక్ వోల్టేజ్ ని స్కేలింగ్ చేస్తుంటాం, కరెంట్ ని స్కేలింగ్ చేస్తుంటాం. అంటే ఏదర్ ఎన్హాన్స్ చేయడం లేదా డిక్రీజ్ చేయడం. అంటే ఏదర్ మల్టిప్లై అయినా చేయొచ్చు లేదా డివైడ్ అయినా చేయొచ్చు. దాన్ని జనరల్గా మనం ఏమంటామంటే స్కేలింగ్ అంటాం. సో ఇంతకుముందు ప్రాపర్టీస్లో ట్రాన్స్లేషన్ అంటే షిఫ్టింగ్ అంటే యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం టైప్. ఇక్కడ స్కేలింగ్ అంటే ఏదర్ డివైడింగ్ ఆర్ మల్టిప్లైయింగ్ టైప్. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. సో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఇఫ్ సేమ్ ఇంతకు ముందు లాగే ఇఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అన్నది ఎఫ్ ఆఫ్ టీ అయితే దెన్ ఐఎమ్ మల్టిప్లైయింగ్ వేరియబిలిటీ విత్ సమ్ నెంబర్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1 by a ఇంటూ ఎఫ్ ఆఫ్, ఇక్కడ కూడా p డివైడ్స్ ఏ. ఇక్కడ ఏమైందమ్మా, t కి మల్టిపుల్ గా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి డివిజన్ గా ఉంది. ఓకేనా? సిమిలర్ ఈవెన్ సపోజ్ ఇక్కడ డివిజన్ గా ఉంది అనుకో, ఇక్కడికి వచ్చిన తర్వాత మల్టిప్లై అవుతుంది. ఇక్కడ 1 by a అన్నది కాస్త మళ్ళా బై అవుతుంది కాబట్టి పైకి వస్తుంది, మళ్ళా బై అవుతుంది కాబట్టి పైకి వస్తుంది. ఓకేనా? దీని ప్రూఫ్ చూద్దాం ఎలాగో. సో Laplace transformation of f of at will be is equal to 0 to infinity e power minus pt into f of at. So f of at into dt. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పుట్ సమ్ x is equal to at. సో dx is equal to ఏమవుతుంది, a dt. x అంటే t 0 అయితే లిమిట్స్ ఏమవుతాయి, t 0 అయితే దెన్ x కూడా ఏమవుతుంది 0. అదే t ఇన్ఫినిటీ అయితే x కూడా ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుంటే ఇది ఎలా మారిపోతుంది, 0 to infinity e power minus p, t ప్లేస్ లో ఏం పెట్టచ్చు నేను, x by a. సో t ప్లేస్ లో x by a, f of at ప్లేస్ లో దట్ ఈస్ f of x, dt ప్లేస్ లో dx by a, dx upon a. సో ఇది బయటకు వచ్చేసేయండి. సో 1 by a into 0 to infinity e power minus p by a into x f of x into dx. ఇప్పుడు మీరు దీన్ని కీన్గా అబ్జర్వ్ చేయండి. ఏముంది మనకు ఇంతకు ముందు ఎఫ్ ఈ పవర్ మైనస్ పిటి ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఉంది. పి ప్లేస్లో ఏమొచ్చింది మనకు, పి బై ఏ వచ్చింది. ఎక్స్ ప్లేస్లో ఏమొచ్చింది, టీ వచ్చింది. సో ఆల్రెడీ చెప్పాను ఎక్స్ అనేది డమ్మీ వేరియబుల్, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్ ఫెలో. ఇక్కడ ఎవరుంటే వాళ్ళు, పి ఉంటే పి, క్యూ ఉంటే క్యూ, జెడ్ ఉంటే జెడ్, 1/2 1/k ఉంటే 1/k, 1/l ఉంటే 1/l లేదండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ p by a ఉంది. అంటే ఇదంతా ఏమవుతుంది, ఇప్పుడు దిస్ ఎంటైర్ క్వాంటిటీ ఏమవుతుంది. సో దిస్ ఎంటైర్ క్వాంటిటీ విల్ బికమ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఫంక్షన్ విల్ బి, దిస్ ఎంటైర్ ఫంక్షన్ ఏమవుతుంది, f ఆఫ్ ఇక్కడ ఉన్న క్వాంటిటీ అవుతుంది. ఇక్కడ ఉన్న క్వాంటిటీ ఏంటి, p by a. అర్థమైందా? సో దట్స్ వాట్ వి నీడ్ టు ప్రూవ్. అయిపోయింది, ప్రూఫ్ అయిపోయి. అంటే 1/a ఇంటూ f ఆఫ్ p
p/a. దిస్ ఇస్ వాట్ వి నీడ్ టు ప్రూవ్. సో ఎంత సింపుల్గా ప్రూవ్ అయిందా? సో జాగ్రత్తగా వినండి. ఏం లేదు, నేను వాడిచ్చింది చేసా, జస్ట్ ఇప్పుడు కన్వర్ట్ చేసుకున్నా. ఇక్కడ ఏం రాస్తాం? e పవర్ మైనస్ pt ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే ఏం రాస్తాం? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ. సో దట్ విల్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి. ఇక్కడ ఏం రాయాలా? సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, బట్ p ప్లస్ ఏముంది? p/a ఉంది. సో కాబట్టి ఇట్ బికేమ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ p/a. అంతేనా? క్లియరా? ఓకే గాయస్, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఒక చిన్న ప్రాబ్లం మనం చేద్దాం. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఒక ఫంక్షన్ ఇచ్చేసాడు. దట్ విల్ బి దిస్ మచ్ p² - p + 1 / 2p + 1 హోల్ స్క్వేర్ p - 1. అయితే ఆ ఫంక్షన్కి 2t అన్నది ఇచ్చాడు. అది ఇంత అని మనం ప్రూవ్ చేయాలి, అంతే కదా? అంటే ఇప్పుడు వాడు ఏమి ఇచ్చినట్టు, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఇచ్చేసినట్టే. ఏమి ఇచ్చినట్టు? ఎఫ్ ఆఫ్ టీనే కదా. f of t is equal to p square minus p plus 1 divided by 2p plus 1 whole square into p minus 1. And a కూడా ఇచ్చినట్టు, a is equal to 2. మరి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of 2t ఏమవుతుందా? 1/a, that is 1/2 into f of p/a, that is p/2. అంటే p ప్లేస్ లో ఏం పెట్టాలమ్మా మనం? రీప్లేస్ p with p/2. రీప్లేస్ చేద్దామా? రీప్లేస్ చేయండి. సో 1/2 ఇంటూ p/2 హోల్ స్క్వేర్ మైనస్ p/2 ప్లస్ 1 డివైడెడ్ బై 2 ఇంటూ p/2 ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో p/2 మైనస్ 1. అంతేనా? సో దీన్ని సింప్లిఫై చేద్దాం అంతే కదా. దీన్ని ఎంటైర్ థింగ్ ఇది ఆల్జీబ్రా. 1/2 ఇక్కడ ఏమొస్తుంది? p²/4 మైనస్ p/2 ప్లస్ 1, 2 క్యాన్సల్, p ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ p మైనస్ 2/2. అంతేనా? దీని నుంచి ఏం చెప్పచ్చు మనం? ఈ 2 కిందికి, ఈ 2 క్యాన్సల్, ఇంకా మిగిలింది ఎల్సిఎం ఏమవుతుంది? 4 అవుతుంది ఎల్సిఎం 4 అయితే ఏమొస్తుంది ఇక్కడ? సో p² minus 2p plus 4 divided by 4 into p plus 1 whole square into p minus 2. That's what we need to prove. అయిపోయింది. ఎట్లా చేయాలి? జస్ట్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ f of at is equal to 1/a into f of p/a. అంతే కదా? దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ థీరం. ఓకే, సో మీరు ఈ థీరమ్స్ గుర్తుపెట్టుకోండి, దీని అప్లికేషన్స్ గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా కూడా మనకు ఉపయోగపడతాయి. నాట్ ఓన్లీ ఇన్ యువర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్, అలాంగ్ విత్ దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో. ఓకే, ఫైన్.